హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. కూలిపోయిన రెస్టారెంట్, ఆరుగురు కన్నుమూత, 78 మందికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం. అసలు ఎలా ఉంది, ఏమైంది అన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. అలాగే కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓ రెస్టారెంట్ పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా 78 మంది గాయపడ్డారు. ఇనుముతో చేసిన భారీ పైకప్పు కూలిన ఈ ఘటనలో 5గురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో ప్రాణాలు విడిచినట్లు రక్షణ మంత్రి తెలిపారు. గాయపడ్డ వారిలో 3 పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. అయితే ఇనుముతో చేసిన రెస్టారెంట్ పైకప్పు కింద పడిపోవడంతో దాని కింద ఎవరూ కూడా చిక్కుకోలేదని తెలిపారు. ఈ ప్రమాదంలో షాపింగ్ మాల్ మొత్తం కూడా మూసేసినట్లు టూరిజంలోని నగర్ మేయర్ తెలిపారు. మి- మిగిలిన షాపింగ్ మాల్స్ లోను భద్రతా తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. అయితే ఇదంతా కూడా నార్త్ వెస్ట్ పెరూలోని లిబర్ట్ ప్రాంతంలో టూరిజం నగరంలో జరిగింది. అయితే గాయపడిన వాళ్ళందరూ కూడా త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.